ఈరోజు మనం తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ మనం దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోద్ పులిగిల్ల గారు దీన్ని చేశారు సాంగ్ని. దీనికి వచ్చేసేసి జయసూర్య లిరిక్ రైటర్ జయసూర్య గారు దీన్ని సాంగ్ అందించారు. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంటు ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ ఒకటి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా. ఇందులో ఫస్ట్ ఈరోజు మనం దీని గురించి మనం నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఓన్లీ సాంగ్ గురించే చెప్పాలి. ఈ సాంగ్ యాక్చువల్గా తొలి తొలి ముద్దు అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అనే ఆలోచన తీసుకొచ్చాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల చేయాలి, కానీ ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిస్సెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిస్సెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి తొలి ముద్దు, ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. థ్యాంక్ యూ జయసూర్య. అండ్ దీనికి ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేసినందుకు ప్లస్ ఇదే సాంగ్ని మన మంచి మ్యూజిక్ అందించిన ప్రమోద్ పులిగిల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ నేను గట్టిగా హిట్ కొట్టాలి అని, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గతంలో ఆడియో మీద పెద్ద హిట్లు వచ్చేవి. ఆడియో పైన నాకు మ్యూజిక్ అంటే బాగా సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో మ్యూజిక్ అంటే సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక మంచి సినిమా, మన ఎర్రచీర మూవీలో ఒక మంచి సినిమా తీయాలి అని ఆలోచించి ఈ ఎర్రచీరలో ఈ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ తొలి తొలి ముద్దు సాంగ్ని ఒక కాంటెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇందాక యాంకర్ గారు చెప్పారు. యాంకర్ గారు చెప్పింది 1,50,000 25,000 చెప్పారు. ఇంకా 10,000 10 మందికి ఇవ్వాలి, ఇంకా 25 మందికి పట్టు చీర కూడా అనౌన్స్ చేశాను. అందులో అది చెప్పలేదు, మర్చిపోయారు ఆవిడ. అది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు మనము ఈ కాంటెస్ట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎవరైతే దీన్ని చేసి ఓన్లీ ఫెయిర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది, ఫెయిర్స్కి మాత్రమే. అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్కి మాత్రమే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి #, దీనికి ఏదైతే ఇన్స్టా ఉందో దాన్ని కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 మినిట్ వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 మెంబర్స్ 10 కపుల్స్ సెలెక్ట్ చేసి 10,000 రూపీస్, ప్లస్ ఒక 25 మంది కపుల్స్ని సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుండి తెప్పిస్తున్నా ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ తొలి తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక యాక్చువల్గా మూడంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్గా అప్పుడు దాకా మూడు వేరు. ఏంటంటే కంప్లీట్గా మదర్ సెంటిమెంటు, పాపది, మదర్ది, ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 days చేసాను ఈ సాంగ్. నేను 3 రోజులు. దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే నేను 6 సెట్లు అడిగాను, 6 సెట్లని 3 రోజులు నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్గా కావాలని నేను కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను, చందు కలర్ఫుల్గా ఉండాలి సాంగ్, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్, నేను, చందు ముగ్గురు డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్గా డిజైనింగ్ చేసి మొత్తం కంప్లీట్గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సాంగ్ రాసిన మాస్టర్, దీన్ని డాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అదే శివశంకర్ గారు అబ్బాయి. అదే శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్గా.
అయ్యో శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రేంజ్లో ఇచ్చారు. ఇందులో మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్ అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్లో. ఇది తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్లో వీళ్ళు మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మొదలు నటులు చాలా మంది యాక్ట్ చేశారు. శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజు గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పాను ప్రెస్ మీట్లో 22 మంది యాక్ట్ చేశారు. 23వ పాత్ర ఎర్రచీరదని లాస్ట్ టైం చెప్పాను. సో మా సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అది ఇటుగా మీరు చూసిన రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్, రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్ లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మొదటి సెంటిమెంట్ హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ గారు. 22 మెంబర్స్ తెలుగులో చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ని పాడింగ్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ మాకు ట్రైలర్ చూడంగానే అర్థమైపోయింది. అండ్ సినిమా చూడంగానే ఇంకా ఎక్కువగా నచ్చేస్తుంది అనిపిస్తుంది. మీరు పార్ట్ 2 ది బిగినింగ్ అన్నారు, హ్యాష్ పార్ట్ 2 ఏమైనా ఇస్తారేమో లీక్ అని అర్థమవుతుంది. అందుకే లాస్ట్లో హాయ్ అన్నారు, బాయ్ అనకుండా గట్టిగా చప్పట్లు ఒకసారి మన సుమన్ గారికి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఐ రిక్వెస్ట్ మన బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ కారుణ్య చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వీరశంకర్ గారికి కూడా థ్యాంక్ యూ. యాంకర్ గారు చెప్తున్నారు సో గార్జియస్ బ్యూటిఫుల్ అని. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ జస్ట్ బ్యూటిఫుల్, నాట్ గార్జియస్. అండ్ ఇప్పుడు సాంగ్ గురించి చెప్పాలంటే ప్రమోద్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ జయసూర్య గారు అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎవ్రీ లైన్ అండ్ ముద్దుతో ఎండ్ అయింది. అట్ ది సేమ్ టైం డిఓపి చందు గారికి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మమ్మల్ని చాలా గ్లామరస్గా చూపించారు. అండ్ అఫ్ కోర్స్ నా టీం కూడా నన్ను రెడీ చేశారు అంతలాగా. థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సో సారీ ఎవరినైనా మర్చిపోతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సచ్ ఏ లవ్లీ వర్డ్స్. ఈ సినిమా తర్వాత మరిన్ని సక్సెస్ ఫిల్మ్స్ సైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో మెయిన్ ఈ మూవీలో మర్చిపోయాను, తెలుగు గాల్ కావాలని చెప్పి నేను యాక్చువల్గా చాలా మందిని ఆడిషన్ చేయడం జరిగింది. నేను తెలుగుని ఎంకరేజ్ చేద్దాం, తెలుగు వాళ్ళని తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతోనే ఈ సినిమాని మన ఎర్రచీర మూవీలో తెలుగు అమ్మాయిని పెట్టడం జరిగింది. నెక్స్ట్ దీనికి మా సోదరుడు సుబ్బారెడ్డి గారు, ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు మా ఇంకొక ప్రొడ్యూసర్ ఉంటారు. ఆయన రాజమండ్రిలో ఉంటారు. ఆయన సుబ్బారెడ్డి గారు కూడా దీనికి మనకి ఖర్చుకు వెనకాడకుండా నాకు సపోర్ట్ చేసి మాకు కోఆర్డినేషన్ చేశాడు. ఎన్వీబీ సుబ్బారెడ్డి గారు కూడా చాలా థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు. మీరు రాలేదు, మర్చిపోయాను, అందుకే చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు వీరశంకర్ గారు. అలాగే ఆయన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. సారీ ఫర్ ది లేట్, ట్రాఫిక్ సమస్య వల్ల లేట్గా వచ్చాను. సుమన్ నాకు చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా తెలుసు. తను ఈ ఎర్రచీరను పట్టుకుని యూత్తో ఉన్నాడు. ఒక 2 years అవుతుందా, 2 years నుంచి ఈ ఫిలిం ఎలాగైనా సరే ఒక సౌండ్ క్రియేట్ చేసి ఆడియన్స్కి అందరికీ ఎలా రీచ్ అయ్యారని రకరకాల ప్లాన్లు వేసుకున్నాడు. ఒక్క సాంగ్ ఎడిట్ చేస్తూనే ఇన్ని కాంటెస్ట్లు పెట్టి ఇన్ని లక్షలు వేలు చేసి కాబోయే దంపతుల్ని ఈ కాంటెస్ట్లో పరుగులే చేసి ఒక తెలుగు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొస్తున్నట్టు ముందుగా సుమన్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన తెలుగు హీరోయిన్స్ తెలుగు నుంచి వచ్చేవాడు చాలా కరువు అయ్యారు. సో అలాగే తను చేసిన ఈ ఎఫర్ట్, ఈ ఎర్రచీర అనేది చాలా ట్రెండీగా ఈ మధ్య చూస్తున్నాను. ఎర్రచీర
సోషల్ మీడియా రాగానే ఇంకొక ఆయన ఏదో శారీ అనే సినిమా ఏదో అనౌన్స్ చేసినట్టు చూశాను. సో వాటన్నిటికన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఈ డిసెంబర్ 20కి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి వినూత్నమైన హారర్ మదర్ సెంటిమెంట్ యాక్షన్ అనేది అన్యూజువల్ కాంబినేషను. సో అన్ని ఎమోషన్స్ బ్రహ్మాండంగా డ్రమటైజ్ అయ్యి అందరికీ ఎంగేజ్ అయ్యి ఇలాంటి సినిమాలని తను ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా చాలా కష్టపడ్డాడు, చాలా ఎఫర్ట్ చేశాడు. ఇలాంటి వాళ్ళని సినిమా కోసమే అంతా తను టైం స్పేర్ చేసి అన్ని పాత్రల్ని ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక హీరోగా ఎఫర్ట్ చేసినందుకు తనని ఎంకరేజ్ చేస్తూ మీడియా వాళ్ళు అలాగే ప్రేక్షకులు కూడా ఈ ఎర్రచీర అనే సినిమాని ఆదరిస్తారని, అలాగే మిగతా యూనిట్ జయసూర్య ఎప్పటి నుంచో తెలుసు నాకు, అలాగే ప్రమోద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారని విన్నాను. సో అందరికి కూడా అలాగే డిఓపి చందుకి, మిగతా టెక్నీషియన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఇలాంటి ఎఫర్ట్ చేసిన, ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ డెఫినెట్గా మంచి ఎమోషన్స్ని పండించి రకరకాల